దేవుడు ఎట్లా శిక్ష. అందుకని మనమే మిమ్మల్ని ఏమంటుండో ఎక్కడికి పంపిస్తున్నాడ? బలురక్ష కంప మధ్యకును, తేళ్ల మధ్యకును, పాముల మధ్యకును, ముళ్ళ పొదల మధ్యకును నేను మిమ్మల్ని పంపిస్తున్నాను కనుక మీరేం చేయాలి? మీరు జాగ్రత్త అంటారు. ఎవరిని చెబుతుండు? పంపబడే వారికి చెబుతుండు. నేను ఎందుకు మాట్లాడుతున్నంటే ఎవరిని ఉద్దేశించి కాదు. మన సంఘంలో మనమే, మన సంఘ పరిచర్య మనమే, మన విశ్వాసుల పరిచర్య మనమే. మన విశ్వాసులు బాగోగులు ఎవరు కోరాలి? మనమే కోరాలి. సంఘంలో ఒక పేదోడు, పనికిరాడు, వాడు ఎదగలేకపోతాడు, బాగుపడలేకపోతాడు, ఎంతకాలం చూసినా ఆయనే పరిగెత్తుడు, ఆయనే పడిపోతుడు, ఆయనే బాగుపడుతుంది అని చెప్పేసి అంటారు. కానీ వెనకుండా ముందుకు పీకుతావా? ఎందుకో తెలుసా? వెనకుండా ఎంతసేపు చూసినా వెనకనే ఉంచుకుంటాం మనము. అందుకని ఇంకో వాక్యం ఉంది కానీ మాట్లాడటానికి సమయం లేదు. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డరా, ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించాలి. దయచేసి ఎవరిని ఉద్దేశించి మాట్లాడేది కాలేదు. సంఘము బాగు కొరకు మాట్లాడేది, సంఘంలో తరింపు గురించి మాట్లాడేది. దేవుడు నన్ను కూడా ప్రియులైనటువంటి దేవుడు బిడ్డరా, నీవు వెళ్ళి స్వార్థను ప్రకటించమని నీవు అప్పచెప్పినప్పుడు నువ్వు ఏ స్వార్థను ప్రకటించమని దేవుడు నన్ను అడగపోకుండా నేను చెప్పాల్సినటువంటి జాగ్రత్త నేను చెబుతున్నా. తల్లిదండ్రులు మీరే నాకు తల్లిదండ్రులు అయితే మీరు నన్ను ఎలా ఖండిస్తారు చెప్పండి ఒకసారి. మీరు తల్లిదండ్రులు బాధ్యతలో ఉండి, హోదాలో ఉండి నన్ను ఎలా ఖండిస్తారో చెప్పండి ఒకసారి. నేనే తప్పు చేస్తున్నప్పుడు ప్రియులను కూడా దేవుడు బిడ్డారు. అలాంటి ఖండితము నాలో కూడా దేవుడు పెట్టినటువంటి ఆత్మ, దేవుడి మాట నన్ను దీవించి తన ఇంటిలో జ్ఞాపకం చేసుకున్నాను గాక. క్షమించండి, నేను లేట్ అయితే క్షమించాలి.